కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా ఎటువంటి స్పందన లేదు దాని మీద అని చెప్పి మళ్ళొకసారి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ధర్నా చేపట్టిన పరిస్థితి. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు మారయ్య. అన్న చెప్పండి అన్న, అసలు ఇప్పటిదాకా కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా ఎలాంటి స్పందన లేదు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల పట్ల, ఏం చెప్తారు అసలు? అదే ఇప్పటిదాకా మరి రవణ మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి చాలా మొద్దు నిద్రపోతుండు. ప్రజల సమస్యలు గాజులు కోలి ఆయన అధికారం కోసం పొద్దున్న లేస్తే అధికార పరిపాలన కోసం అవే తప్ప ప్రజా సమస్య మీద పనిచేసి కొడతలేదు. కాబట్టి మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిరో అవి అమలు చేసేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. తక్షణమే ఈరోజు అరెస్ట్ చేసిన ఆటో డ్రైవర్లందరినీ రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను ఈ రాష్ట్ర డీజీపీని కూడా కోరుతున్నా. అంటే ఈ సభకు పర్మిషన్ లేదా అంటే ఇప్పుడు మీరు చేసేటటువంటి ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదా ప్రభుత్వం? సెంట్రల్ జోన్ కమిషనర్ ఎప్పుడైనా హైదరాబాద్ కమిషనర్ ఇక సెంట్రల్ జోన్ కమిషనర్ డీసీపీ నుంచి వస్తుంది. మేము అఫీషియల్గా మరి రవాణా ఇండిపెండెంట్ సంఘంగా పర్మిషన్ తీసుకున్నాడు. మీరు పర్మిషన్ అనుమతి ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తారంటే మీది ప్రజాపాలన కాదు, పాపిస్టు పాలన, రాజరిక పాలన. మీరు అమాయకమైనటువంటి ఆటో కార్మికులకు హామీలు ఇచ్చి మా హామీల కోసం అమలు చేయమని పోరాటాన్ని తీసుకుంటే మా పోరాటాన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తున్నారు. ఇది సరైనది కాదు. మరో ఉద్యమం భారీ ఎత్తున చేస్తాం. ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇస్తో చూస్తాం. ఇయ్యని ఏడల ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మరీ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటిదాకా కూడా మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది అసలు ప్రభుత్వం ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మీరు? ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు పెద్ద ఎత్తున ప్రచారాలలో కూడా పాల్గొన్న వ్యక్తులు మీరందరూ కూడా, ఈ అసలు ఎలాంటి హామీలు ఇచ్చింది మీకు? ఇప్పుడు ఏం నెరవేర్చలేదు? మీ డిమాండ్లు ఏంటి? వాళ్ళు గతంలో ఏదైతే 12,000 ఇస్తామని మా ఓట్లు దండుకున్నారో ఆ 12,000 ఇవ్వండి. రవాణా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారో ఆ సంక్షేమ బోర్డు ఇవ్వండి. మీరు సమయం అడిగిర్రు, మేము వచ్చి మొన్ననే వచ్చినాం, ఇప్పుడే గందరగోళం చేయకండి, మాకు సమయం ఇవ్వండి అను. సమయం కూడా ఇచ్చినాం. ఇంకా 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, ఇంకేం సమయం కావాలి? కాబట్టి మీకు ఇచ్చిన సమయం సరిపోయింది, ఇకనైనా స్పందించమని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా ఈ మహాసభ ద్వారా ఈ ప్రభుత్వానికి సభ ద్వారా తెలవాలని చెప్పి హైదరాబాద్ నైరుబడులు పెట్టారు. అనేక మంది 4 గంటలకు లేచి ఇక్కడ బస్సులలో వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంటే అట్లా రవాణా సౌకర్యం ఉంటే అట్లా ఈ హైదరాబాద్ రావడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ ఏకం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మొన్నటిదాకా కాలం వెళ్ళబుచ్చుకురు ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్లో చేపిస్తున్నారు, కేటీఆర్ చేపిస్తున్నారు, హరీష్ రావు చేపిస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఇలాంటి తప్పుడు మాటలు ముఖ్యమంత్రికి చెల్లై అనేక మంది చనిపోతున్నారు. చనిపోయిన చావులను కూడా అబద్ధం అనేడు ఇది అధర్మం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 80 మంది పైచిలుకే చనిపోయినారు ఆటో డ్రైవర్లు. వాళ్ళ పట్ల ఎట్లా స్పందించింది ప్రభుత్వం? వాళ్ళకు ఎలాంటి భరోసానిచ్చింది? వాళ్ళు ఆర్థికంగా అనేక ఇబ్బందులతోటి చనిపోయారు. అసలు ఈ ఫ్రీ బస్సు వల్ల కాదని ముఖ్యమంత్రి చెప్తుండు. నేనేమంటున్నా, ఆర్థికం అంటే అర్థమైంది, నిత్యం నేను చేసుకున్న ఉపాధి ఇవాళ నేను 1000 రూపాయలు సంపాదిస్తాను. ఈ 1000 రూపాయలు పోయినప్పుడే కదా నా కుటుంబం ఆర్థిక నష్టానికి గురయ్యేది. ఆర్థికం అంటే అర్థమైంది, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి అప్లపాలై ఉరేసుకురు ఆటో వల్ల కాదంటే ఇది ఎంత అవగాహనగా మాట్లాడుతున్నారు ఆటో డ్రైవర్ల చావుల మీద అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కొట్టాను. ఆర్థికం అంటే అర్థమైంది, నా ఉపాధి పోతేనే కదా నేను ఆర్థికంగా నేను వెనకబడేది. నా ఉపాధి ఉన్నది పోతేనే కదా, నా ఉన్న ఉపాధిని గుంజుకుంది నువ్వే కదా, నీ సీటు కోసం మమ్మల్ని బలిపీఠం ఎక్కించినావు కదా. కాబట్టి మా ఆర్థికం నష్టపోయింది కనుకనే నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయంటున్నాం. ఆర్థిక నష్టపోయిన అర్థమైంది, నా ఉన్న ఉపాధి పోయింది. నా ఉపాధి పోయినప్పుడు ఏమవుతుంది? ఆత్మహత్య చేసుకుంటాడు, కుటుంబాన్ని పోషించకపోవడం ఏమవుతుంది? ఆర్థికంగా నష్టపోవడం అంటారు కదా దాన్ని. మరి ఆర్థికంగా నష్టపోయినట్టు కాకపోతే ఇంకా అదేమంటారు? ఏది ఆటో వల్ల కాదంటే నేను చేసిన ఉపాధి నష్టపోయినప్పుడు అది ఆర్థిక కిందకి వస్తుంది కదా. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తావా లేకపోతే నువ్వు ఇచ్చిన పథకాన్ని వెనక్కి తీసుకుంటావా? ఈ రెండింటిలో ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి మేము జేఏసీగా కోరుతున్నాం. ఈ జేఏసీలన్నీ కలిసి కూడా ఎవరిని డిమాండ్ చేస్తాం? ఎందుకంటే మీకు ఇప్పుడు కార్మిక శాఖకి ఇప్పటిదాకా కూడా ఒక మంత్రి లేడు, ఇప్పుడు ముఖ్యమంత్రి మొత్తం అన్ని దగ్గర పెట్టుకున్నాడు. ఏం చెప్తారు అసలు? ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిందా ఈ 2 సంవత్సరాల కాలంలో? 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి వేదికల మీదనే మాట్లాడుతున్నారు తప్ప మాకు మద్దతుగా మాట్లాడిన నాయకులను రాజకీయంగా చూస్తున్నారు తప్ప అసెంబ్లీ సాక్షిగా అవహేళనగా చనిపోయిన వాళ్ళంతా ఆటో డ్రైవర్లు కాదు, వీళ్ళు ప్రిపేరిస్తున్నారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అని రాజకీయం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు చెప్పడం తప్ప ఎక్కడ కూడా నేను ఒక హామీ ఇచ్చిన మనిషిగా
వాళ్ళకి అమలు చేయాలని చెప్పి ఒక రాజకీయ నాయకునిగా ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఎలక్షన్లో హామీ ఇచ్చినా ఇలా ముఖ్యమంత్రి అయినా వాళ్లకు నేను చేస్తా అని ఎక్కడ కూడా ముఖ్యమంత్రి మాట్లాడలే. రవాణా శాఖ మంత్రి లేడు, పోలీస్ శాఖ రవాణా శాఖ మంత్రి ఏమో మాట్లాడతాను 3 సార్లు మాట్లాడి చేయలేదు, పోలీస్ శాఖకి హోంశాఖ లేడు, కార్మిక శాఖ చెప్తామని కార్మిక మంత్రి లేడు, ఇంకెవరికి చెప్పాలని కలవడు, అపార్ట్మెంట్ లెటర్ పెట్టినా కలవడు, పర్మిషన్ ఇచ్చి అరెస్ట్ చేస్తుండు. ఇది ఏం పాలన? ఇది రాజరిక పాలన వస్తుంది, ప్రజాపాలన కాదు. కాబట్టి ముఖ్యమంత్రి కళ్ళు తెరిపిస్తాం, ఆటో డ్రైవర్లు వెంటాడతాం. ఆయన ఏమనుకుంటున్నట్టు ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, ఏం చెప్తారు, ఏం వరకు 3-4 ఏళ్ళు వరుతరుగా వరనితి అనుకుంటున్నామో వదిలిపెట్టాము, నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. మీరేం చెప్తారండి? ఇప్పటికే అసలు ఒక పక్క బడ్జెట్ లేదు, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితులలో కూడా లేదు రాష్ట్రం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు అనే విషయం ఏదైతే మన ఆర్టీసీ వాళ్ళు సమ్మె నోటీసు ప్రభుత్వ ఉద్యోగులు చేసినప్పుడు వాళ్ళ విషయంలో మాట్లాడిండ్రు. వాళ్ళ విషయంలో ఓకే, వాళ్ళకు ఉపాధి ఉన్నదండి, వాళ్ళకు ఉపాధి ఉన్నది, వాళ్ళ విషయంలో మీరు మాట్లాడితే సరిపోతుంది కావచ్చు. కానీ ఆటో డ్రైవర్ల విషయం అట్లా కాదు. మేము మా కాళ్ళ మీద మేము 30-40 వేలు అప్పు తెచ్చి డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్లో బండ్లు కొనుక్కొని మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం, మా బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉన్నాం. అలాంటిది నువ్వు ఈరోజు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినావు, మహిళలకు ఆర్టీసీ ఫ్రీ పెట్టినావు, దానివల్ల ఏమైంది? మా ఉపాధి పోయింది కదా, మా జీవితాలకు గుడ్డలు పెట్టిగా మారింది కదా. రోజు 200 కూడా మిగిలలేని పరిస్థితిలో ఈరోజు నెట్టివేయబడ్డాం. కాబట్టి మేమేమంటున్నామంటే అందరి విషయంలో కాదు, మీరు చెప్పే విషయాలు అప్పులు పుడతలేవు అవి అని మేము మీకు చెల్లిస్తున్నాం కదా. ప్రతిసారి మేము చెల్లించే బడ్జెట్ ఉన్నది కదా, 15,000 కోట్ల రూపాయలు మీకు వస్తున్నాయి కదా. మేము రోజు బండి నడిపితే వచ్చే డబ్బు ఉంది కదా, మాది మాకు ఇవ్వండి. మీరు మాది తీసుకపోయి ఇంకోళ్ళకి పెట్టడం కాదండి, మేమిచ్చే ఆదాయం ఏదైతే ఉన్నదో ఆదాయం నుంచి మాది మాకు ఇవ్వండి. అదే కదా సంక్షేమ బోర్డు పెడితే 15,000 కోట్లు మా నుండి మీకు ఆదాయం వస్తున్నది కదా, అందులోంచి ఒక 1000 కోట్లు ఇవ్వండి. మాది మాకు ఇచ్చేదానికి మీకేందండి ప్రాబ్లం? ఉద్యోగస్తుల విషయంలో మీరు అన్నమాట చెల్లుతుందేమో కానీ ఆటో డ్రైవర్ల విషయంలో అది చెల్లదు, అది పట్టించుకోదు. మానవీయ కోణంలో మా సమస్యను చూడాలి, తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి, వారు మాట్లాడాలి. లేదనంటే మేము హైదరాబాద్ను వదిలే ప్రసక్తి లేదు. 33 రోజులుగా మేము యాత్ర చేసి ఇక్కడికి చేరుకున్నాం. మీ నుండి ఒక గట్టి హామీ వచ్చేదాకా మేము హైదరాబాద్ నుంచి కదిలే ప్రసక్తే లేదు.